ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ బీచ్, ఉప్పాడ బీచ్ల్లో అధిక సంఖ్యలో రాళ్ళు రిడ్లు చనిపోతున్నాయని అనేక వార్తల్లో వస్తున్నాయి. దీని మీద పై అధికారులు ఆదేశాలు అనుసరించి ఇవాళ మేము మా స్టాఫ్, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్, ఫిషరీస్ స్టాఫ్ అందరం కలిసి ఇవాళ ఓపైల్ అండ్ అవతల పెట్రోలింగ్ డ్యూటీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా 2 బోట్లు ఫిషింగ్ చేస్తున్న బోట్లను తనిఖీ చేస్తే ఒక బోట్లో 4 తాబేళ్లు, ఒక బోట్లో 3 తాబేళ్లు బతుకున్నవి ఐడెంటిఫై చేయడం జరిగింది. వెంటనే ఆ వలని కట్ చేసి ఆ తాబేళ్ళన్నీ కూడా వెంటనే సముద్రంలో విడుదల చేయడం జరిగింది. ఈ బోట్లన్నీ కూడా ఏవైతే 2 వలలో చిక్కున్న బోట్లలో చిక్కుకున్న ఆలివ్ రిడ్ని వదిలి వెంటనే ఆ బోట్లు 2 కూడా మా కస్టడీలో తీసుకుని ఫిషరీస్ వారికి కంట్రోల్లోకి ఇవ్వడం జరిగింది. మేము అనేక మంది చిన్న బోట్లు, పెద్ద బోట్లు, అలాగే ఈ నెట్లో రింగ్ వల్లన్నీ కూడా ఏటాడే వాళ్ళకి అందరూ కూడా అధిక సంఖ్యలో జనానికి మేము సముద్రం లోపల వాళ్ళకంతా కూడా ఇక్కడ ఏరియాలో కూడా ఫిషింగ్ చేయకూడదని ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇలాగే ఈ ఏరియాలో ఎవరైనా ఫిషింగ్ చేసిన ఎడల వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది. ఈ ఓపైలాండ్ పరిసర ఓపైలాండ్ ఏరియాలో 5 కిలోమీటర్లు దూరం దాటి వేట చేసుకోవాల్సిందిగా మత్స్యకారులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి 5 కిలోమీటర్లు అన్నది కొంతమంది తెలియదని చెప్పడంతో వాళ్ళకి 20 మీటర్ల లోతు లేక 15 బార్ల లోతులో ఫిషింగ్ చేయకూడదని అక్కడ ఉన్న మత్స్యకారులకి తెలియపరచడం జరిగింది. ఆ ఏరియాలో మత్స్యకారులు ఎవరైనా ఫిషింగ్ చేస్తే వాటి మీద ఈసారి వైల్డ్ లైఫ్ యాక్ట్, ఫిషరీస్ యాక్ట్ ఉపయోగించి బోట్లన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఈ పెట్రోలింగ్ డ్యూటీని చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బోటు డ్రైవర్స్ కి, కళాశాలకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు తెలియజేసింది ఏమనగా ఓపైలాండ్ అవతల 5 కిలోమీటర్లు దాటి ఫిషింగ్ చేసుకోవాలి. లేని ఎడల 5 కిలోమీటర్ల లోపల ఎవరైనా ఫిషింగ్ చేస్తే బోట్లన్నీ కూడా సీజ్ చేయబడతాయి.
కొంతమందికి ఎన్ని మీటర్లు ఎన్ని గజాలు అని అడుగుతున్నారు. 20 మీటర్ల లోతు 15 బార్ల లోతులో ఎవరు కూడా ఫిషింగ్ చేయకూడదు. ఎందువలనగా అక్కడ సముద్ర తాబేళ్లు వల్ల చిక్కుకుని చనిపోతున్నాయి. ఆ వల్ల చిక్కున్న తాబేళ్లు తనిఖీ చేసే సమయంలో ఎవరైనా వల్లైనా తాబేళ్లు ఉంటే ఆ బోట్లన్నీ కూడా సీజ్ చేస్తాము. ఈ మధ్యకాలంలో బోట్ వల్ల ఈ ఆలివ్ రిడ్లీ తాబేలు చిక్కుకోవడం వల్ల ముచ్చిపోత పడుతున్నాయి. ఇది అందరూ కూడా గమనించాలి.